హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను మీతో ఒక వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ గురించి అయితే చెప్పబోతున్నాను. అది ఎస్బీఐ లైఫ్లో లైఫ్ మిత్ర అని వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవచ్చు. మనకు ఫస్ట్ వాళ్ళైతే ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్ తర్వాత గైడెన్స్ ఇస్తూ ఉంటారు. మనం దాన్ని బట్టి ప్రొసీడ్ అవుతూ ఉండొచ్చు. జాబ్ అయితే బాగానే ఉంటుంది. ఎల్ఐసిలో ఎలా అయితే ప్యాసివ్ ఇన్కమ్ ఉంటుందో ఎస్బీఐ లైఫ్ మిత్రలో కూడా ప్యాసివ్ ఇన్కమ్ ఉంటుంది. మనం అన్లిమిటెడ్ ఇన్కమ్ అండి. మనం ఎంత వర్క్ చేస్తే మనకు అంత మనీ ఎర్న్ చేసుకోవచ్చు. సో ఎస్బీఐ లైఫ్ మిత్ర రావాలంటే ఏం చేయాలి, రిజిస్ట్రేషన్ ఎలాగా, ట్రైనింగ్ ఏమైనా ఉంటుందా, ఈ డీటెయిల్స్ అన్నీ మీకు చెప్పబోతున్నాను. ఎస్బీఐ లైఫ్ మిత్ర రావాలంటే ఎస్బీఐ లైఫ్ వెబ్సైట్లోకి ఒకసారి లాగిన్ అయితే రిజిస్ట్రేషన్ అని ఉంటుందండి. ఫస్ట్ రిజిస్ట్రేషన్ అవ్వని ఉంటుంది. అందులో నేము, ఈమెయిల్ ఐడి, మొబైల్ నంబర్, పిన్ కోడ్ ఇచ్చి తర్వాత చిన్న క్వశ్చన్ ఉంటుంది. దానికి ఆన్సర్ చేసి యాక్సెప్ట్ కొడితే ప్రొసీడ్ అని వెళ్ళిపోయిన తర్వాత మీది రిజిస్ట్రేషన్ అయిపోతుందండి. రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మీకు ఒక డౌట్ రావచ్చు, ఎవరు చేయొచ్చు అని. 18 ఇయర్స్ కంప్లీట్ అయిన వాళ్ళు ఎవరైనా సరే ఎస్బీఐ లైఫ్ మిత్రలో జాయిన్ అవ్వచ్చు. మినిమం క్వాలిఫికేషన్ 10th క్లాస్ అండి. 10th క్లాస్ తర్వాత ఎంతైనా ఉండొచ్చు, కానీ మినిమం క్వాలిఫికేషన్ 10th క్లాసు. 5 ఈజీ స్టెప్ టు బికమ్ ఏ లైఫ్ మిత్ర ఫర్ ఎస్బీఐ లైఫ్. మీకు వెబ్సైట్ ఓపెన్ చేసినట్టయితే క్లియర్గా డీటెయిల్స్ ఉంటాయండి. ఎస్బీఐ లైఫ్ మిత్ర అని గూగుల్లో సెర్చ్ చేసినట్లయితే మీకు క్లియర్గా వచ్చేస్తుంది. ఫిల్ ఇన్ యువర్ డీటెయిల్స్ ఇన్ ద ఫాలోయింగ్ పేజ్ ఆర్ విజిట్ యూ నియరెస్ట్ ఎస్బీఐ లైఫ్ బ్రాంచ్. మీరు రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లయితే ఎస్బీఐ నుంచి వాళ్ళు కాంటాక్ట్ అవుతారు. లేదంటే మీరు దగ్గరలో ఉన్న ఎస్బీఐ బ్రాంచ్కి వెళ్ళినట్లయితే మీరు అక్కడ లైఫ్ మిత్ర ఎలా జాయిన్ అవుతున్నామో, ఇలా రిజిస్ట్రేషన్ చేయించుకున్నామంటే వాళ్ళు మీకు అక్కడి నుంచి గైడెన్స్ ఇస్తారండి. ఆ రిప్రజెంటేటివ్ విల్ అసిస్ట్ యూ with all the documentation process and guide you in your journey of becoming a life mitra. Third one, you will need to undergo a simple but మ్యాండేటరీ 25 hours ట్రైనింగ్. 25 hours ట్రైనింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుందండి. ఈ ట్రైనింగ్ ఎందుకంటే మనం ఏం చేయాలి, మనం ఏం చెప్పాలి అనేది తెలుసుకోవాలంటే, మనకి ఏదైనా ఒక వర్క్ నేర్చుకోవాలనుకుంటే, ఏదైనా ఒక జాబ్లో జాయిన్ అవ్వాలంటే ఏం చేయాలో ఫస్ట్ మనకు తెలిసి ఉండాలి. మనకి ట్రైనింగ్ అనేది ఇస్తారు. అది కూడా ఆన్లైన్లో ఉంటుందండి. మనకి ఏమి ఇబ్బంది ఉండదు. మనం ట్రైనింగ్ తీసుకున్న తర్వాత 4th స్టెప్, చిన్న ఎగ్జామ్ పెడతారు. ఆ ఎగ్జామ్ అనేది మనకి ఏదైతే వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చారో ఆ ట్రైనింగ్ బేస్లోనే ఉంటుందండి. సో ఎగ్జామ్ కూడా ఈజీగానే కంప్లీట్ అయిపోతుంది. 5th స్టెప్ వచ్చి ఫ్రంట్ లైన్ సేల్స్ మేనేజర్, బిజినెస్ మేనేజర్ విల్ ప్రొవైడ్ యూ అండ్ ఫీల్డ్ ట్రైనింగ్. ఫ్రంట్ లైన్ సేల్స్ మేనేజర్ కానీ బిజినెస్ మేనేజర్ కానీ మీకు ఏం చేయాలి అనేది ఫీల్డ్ ట్రైనింగ్ అనేది ఇస్తారండి. అక్కడి నుంచి మనం వర్క్ ఫ్రమ్ హోమ్ ఈజీగా చేసుకోవచ్చు. వాళ్ళు మనకి ఇచ్చిన గైడెన్స్ ప్రకారం అయినా చేసుకోవచ్చు, లేదంటే మనకు తెలిసిన సర్కిల్లో అయినా సరే మనం ఎల్ఐసి అయితే ఎలా ఉందో ఇది కూడా ఎస్బీఐ లైఫ్ మిత్ర అనేది ఎల్ఐసి ఏజెంట్ లాగానే ఎస్బీఐ లైఫ్లో ఇది ఒక ఏజెంట్ అనుకోండి. సేమ్ అలానే ఉంటుంది వర్క్. కాకపోతే మనం ఏదైనా సరే కష్టపడకుండా ఏది రాదు. సో ఇన్కమ్ అనేది అన్లిమిటెడ్గా ఉంటుందండి. ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.